హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా నుంచి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. విషయంలోకి వెళ్తే అదృష్టం తలుపు తట్టే దరిద్రం మాస్టర్ బెడ్రూమ్ లో పడుకుందట. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. కాలగమనంలో కష్ట సుఖాలు రాత్రి పగలు సర్వసాధారణం. ఆమె రైల్వే స్టేషన్ లో భిక్షాటన చేసే ఓ సాధారణ మహిళ. జీవితం ఒకేసారి ఇంతలా మారిపోతుందని ఎప్పుడు ఊహించుండదు. ఎందుకంటే ఆ భిక్షాటన వృత్తి అనేది అది నిన్నటి వరకే. ఆమె ఇప్పుడు ఒక స్టార్. భిక్షాటన నుంచి బాలీవుడ్ వరకు అనే కథనాలకు పునాదినిచ్చింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు రాను మరియా మండల్. నిన్న మొన్నటి దాకా వీధులు రైల్వే ప్లాట్ఫామ్ మీద పాటలు పాడుతూ బిచ్చమెత్తిన ఈ రాను మరియా మండల్ ఇప్పుడు నేషనల్ సెలబ్రిటీ. ఏక్ ప్యార్ కా నగ్మా హై అంటూ ఆమె పాడిన పాటను ఎవరో సోషల్ నెట్వర్క్లో పెడితే లక్షలాది మంది ఫిదా అయ్యారు. అంతేకాదు బాలీవుడ్ నుంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు బడా నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇస్తున్నట్టు సమాచారం. బాధపడుతూ ఎప్పుడూ కూర్చోవద్దు, భయపడుతూ బరిలో ఎప్పుడూ నిలవద్దు. ఎందుకంటే అవకాశాలు ఎప్పుడు ఏ మూల నుంచి వెతుక్కుంటూ వస్తాయో మనకే తెలియదు. కాలం ఎప్పుడైనా మారొచ్చు. కాలగమనంలో నీకు విజయం ఎప్పుడైనా రావచ్చు. ఆలోచించు కూర్చోవడం కంటే ప్రయత్నిస్తూ ఓడిపోవడమే మంచిదనిపిస్తుంది. కాలం శిక్షిస్తే లొంగి పడి ఉండడానికి మనిషి విషాదాంత నాటకాల్లోని నాయకుడు కాదేమో అనిపిస్తుంది. ఈమె రోజువారీగా రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తడానికి పాటలు పాడుతూ ఉండేది. అతేంద్ర చక్రవర్తి అనే యువకుడు ఆమె పాడిన పాటని వీడియో తీయడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆ వీడియో వైరల్ కావడం ఈమెలో దాగి ఉన్నటువంటి టాలెంట్కు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. పోరాడాలి, తిరగబడాలి, విజయం వచ్చేంత వరకు శ్రమిస్తూ ఉండాలి. ఈ వారం తీసుకొచ్చిన ఈ వీడియో మీకు స్ఫూర్తినిస్తుందని భావిస్తూ మరెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తెస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎల్లవేళలా డూ ఆర్ డై ఛానల్ మీ వెంట నడుస్తుందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ మరొక్క వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా.